బైబిల్లో మొత్తం ఎన్ని యుగాలున్నాయి? నిత్యకాలం నుండి నిత్యకాలం వరకు ఎన్ని యుగాలుంటాయో మీకు తెలుసా? ఈ భూమి మాత్రమే కాదు, అసలు ఈ విశ్వమే పుట్టక మునుపు ఏముందో, ఈ విశ్వము గతించిపోయిన తర్వాత ఏమి జరగబోతుందో తెలియజేసే ఒకే ఒక గ్రంథము బైబిల్. ఈ యుగాలను సాధారణ భాషలో కాలాలు అని కూడా చెప్పవచ్చు. బైబిల్ మొత్తం 10 యుగాల కోసం చెబుతలలో మొదటిది నిత్యకాలము లేదా అనాది కాలము. ఈ యుగములో దేవుడు మాత్రమే ఉన్నాడు. రెండవది దేవదూతల కాలము. దేవుడు తర్వాత ఉన్న సృష్టి ఏదైనా ఉంది అంటే అది దేవదూతలే. మూడవది అజ్ఞాన కాలము. ఈ అజ్ఞాన కాలములో ఆదాము హవ్వలు ఉన్నారు. ఇది ఏదైనా తోటలో ప్రారంభించబడి ఏదైనా తోటలోనే ముగించబడింది. 4 మనస్సాక్షి కాలము. ఆదాము హవ్వలు ఏదైనాలో నుండి బయటకు వచ్చిన తర్వాత నుండి దేవుడు ఇజ్రాయేలీలకు సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇచ్చినంత వరకు జరిగింది. 5 ధర్మశాస్త్ర కాలము. సీనాయి పర్వతం మీద ప్రారంభించబడి యేసయ్య కాలం వరకు కొనసాగింది. 6 మధ్యకాలము. బాప్తిస్మం ఇచ్చే యోహాను వరకు కొనసాగింది. దేవుని వాక్కు ప్రత్యక్షత లేకపోవడం వల్ల ఆ కాలాన్ని చీకటి యుగము, అదే విధంగా ఒక ప్రక్క బలులు మరొక ప్రక్క పాపక్షమాపణ జరుగుతూ ఉండడం వలన దానిని మధ్యకాలము అంటారు. 7 కృపాకాలము. ఇది పెంతుకోస్తు రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ప్రారంభించబడింది. శ్రమల కాలము, మహాశ్రమల కాలము. సంపూర్ణ పరిశుద్ధులు రహస్య రాకల్లో ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాలు భూమి మీద శ్రమల కాలము మొదలు పెట్టబడుతుంది. 9 వెయ్యేండ్ల పరిపాలన. శ్రమల కాలం తర్వాత ఇదే భూమి మీద వెయ్యేండ్ల పరిపాలన ఆరంభమవుతుంది. 10 నిత్యకాలము. అంతిమ తీర్పు జరిగిన తరువాత పరలోకంలో నరకంలో ఉండే వారి తీర్పు జరిగిన తరువాత నిత్య